యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. మొదటి ఆశీర్వాదం. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేయును. రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం, వారిని ఆశీర్వదించును. మొదటి ఆశీర్వాదం ప్రజలందరికీ కావాలి. మొదటి ఆశీర్వాదం ప్రతి బిడ్డకు కావాలి. ఏంటి ఆ ఆశీర్వాదం అంటే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు. ఈరోజు నేను రక్షించబడ్డానంటే నా దేవుడే కారణం. నేను కాపాడబడుతున్నాను అంటే నా దేవుడే కారణం. నేను జీవిస్తూ ఉన్నానంటే, నేను బ్రతుకుతూ ఉన్నానంటే, నేను ముందుకెళ్తున్నానంటే నా దేవుడే నాకు కారణం. ఈ రక్షణ నాకు ఉచితంగా దొరికింది. ఈ రక్షణ ఉచితంగా దొరుకుతుంది ప్రజలు. సువార్త నమ్మడం వల్ల, సువార్త వినడం వల్ల, సువార్తను అంగీకరించడం వల్ల. ఇప్పుడు మన మందిరంలో కొంతమంది మహమ్మదీయుల కుటుంబాలు ఉన్నారు, మహమ్మదీయ కుటుంబాలు ఉన్నారు. యేసు ప్రభును సొంత రక్షకుడిగా, సొంత దేవుడిగా అంగీకరించినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు ఎలా ఈ రక్షణ కలిగింది అని నేను అప్పుడప్పుడు ఆలోచిస్తా ఉంటాను. ఒక తల్లి చెప్తుంది, చనిపోయేంత వరకు ఆయన ఏమంటారు తెలుసా, నా దేవుడు నాకు తోడుండగా నేను ఎప్పుడే కానీ భయపడగలుగుతాను. దేవుడికి స్తోత్రం. 70-80 ఏళ్ళ వయసులో ఉంది ఆ తల్లి.